అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయ్ కుమార్, డిఎస్పీ, యాంటీ కరప్షన్ బ్యూరో, కరీంనగర్. మన కరీంనగర్ జిల్లాలో చల్లూరు విలేజ్, వీణవంక మండల్, గ్రేడ్ 1 శ్రీ కుంభం నాగరాజు గారు, పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము. దాని మీద 20,000 ప్రింటెడ్ అమౌంట్, రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి. కంప్లైంట్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము. మేము ఎవరి వివరాలు ఇవ్వము. ఓకేనండి. మీ చేతుల్లో ఉందండి. ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మీరిచ్చే ట్యాక్సెస్ మా జీతం కోసం వస్తాయి. మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే, గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు. వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే జమ కడతారు. అందువల్ల దయచేసి ఎవరైనా మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడిగితే ఇమీడియట్ గా 1064 టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాంటాక్ట్ చేయండి. మేము మీ అందుబాటులోకి వస్తాము. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు మీకు సహాయం చేస్తాము. ఈ రోజు చల్లూరు గ్రామంలో మా యొక్క కార్యదర్శి గారు కుంభం నాగరాజు గారు గత కొంతకాలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని, ప్రభుత్వం ఏదైతే ఉందో దళిత బంధు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ప్రతి ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఎంత పేదలను కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అతనికి పైసలు చేయాల్సిందే. లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు. ఆ డిమాండ్లను ప్రజలంతా తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి సమస్యకు దాదాపు అయిన కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది. అందరం బాధింపబడి ఈరోజు ఏసీబీ వారిని మేము ఆశ్రయించగా ఏసీబీ వారు మా అందరికీ తగిన న్యాయం చేశారు. ఆయన ఇలాంటి తిమింగలం, ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు ఇంత అన్యాయంగా ఈ లంచాలు తీసుకొని ప్రజలను హింసించడం సరికాదు. ఈరోజు ఇంకా మిగతా ఉన్న ఏ అధికారులే కానీ లంచం తీసుకోవద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రియల్ స్థాపించాలి, ప్రభుత్వం నుండి టీఎస్ ఐపాస్ ద్వారా కరీంనగర్కు సంబంధించిన టీఎస్ ఐపాస్ పోయి అక్కడ నేను ఇండస్ట్రియల్ నుండి పర్మిషన్ తీసుకొచ్చుకున్నప్పటికీ నా ఇండస్ట్రియల్కు నా దగ్గర ₹1,00,000 డిమాండ్ చేశాడు. ₹1,00,000 డిమాండ్ చేసి చిత్రహింసలకు గురి చేశాడు. అదేవిధంగా చాలా మంది ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇస్తారండి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా 30,000 40,000 ఇస్తారే. ఇందిరమ్మ ఇల్లు కాడ నేను మీకు ఫోటో క్యాప్చర్ చేస్తా, సంతకాలు పెడతా, లేకపోతే అక్కడ నేను దించుతా అని అట్లా బ్లాక్మెయిల్ చేశాడు. తర్వాత దళిత బంధు, ప్రతి ఒక్కరికి దళిత బంధు సెకండ్ ఫేజ్ ఆగిందని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేసి ప్రతి ఒక్కరి దగ్గర 20,000 30,000 తీసుకుంటారు. చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఒక కార్యదర్శి అంతటి చిన్న స్థాయిలో ఉండి కూడా ఇంత ఇబ్బందులకు గురి చేసి ప్రజలందరినీ బాగా ఇబ్బందులకు గురి చేసిండు. ఈరోజు మా అందరికి న్యాయం జరిగింది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. చల్లూరు గ్రామం అంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో హర్షం వ్యక్తం చేస్తాం ప్రజలందరం కలిసి. గ్రామం తరఫున మేము అందరం కలిసి మీడియాకు కానీ, మీడియా మిత్రులకు కానీ, తర్వాత ఏసీబీ అధికారులకు కానీ మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.